ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవంబర్ 11న ప్రారంభోత్సవానికి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం సిద్ధం. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఉత్సాహంగా సాగిన ఇంటింటి ధర్మ ప్రచార పాదయాత్ర. వనపర్తి జిల్లా సింగోటం గ్రామంలో మౌన ధ్యాన కార్యక్రమం. విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అఖండ మౌన ధ్యానం. శ్రీ సత్యసాయి జిల్లాలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. కడపలోని పలు విద్యా సంస్థల్లో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆసియాలోనే 2వ అతిపెద్ద పిరమిడ్ గా రూపుదిద్దుకుంటున్న తూర్పు గోదావరి జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం నవంబర్ 11న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆహ్లాదకర వాతావరణంలో అత్యంత మనోహరంగా రూపుదిద్దుకుంటోంది శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. పిరమిడ్ కు సంబంధించిన పనులు పూర్తిగా వస్తున్నాయి. దీంతో పత్రిజీ జన్మదినోత్సవం రోజు నవంబర్ 11న పిరమిడ్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో పిరమిడ్ ప్రారంభోత్సవానికి అన్ని ప్రాంతాల ధ్యానులు, యావత్ పిరమిడ్ ప్రపంచం తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం కానీ ఇంక త్వరలోనే మరి కొద్ది రోజుల్లోనే పూర్తయిపోతుంది. ప్రతి ఒక్క ధ్యాన మిత్రులు ఈ నవంబర్ 11న పత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ధ్యాన మిత్రులకు ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. మిత్రులారా, పత్రి గారి కళ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మాస్టర్ల యావత్ పిరమిడ్ ప్రపంచం అంతా నవంబర్ 11న పత్రి గారి పుట్టినరోజున తప్పనిసరిగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రానికి తరలి రండి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో కొత్తపేట సీనియర్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, అలాగే మహాభారతంలోని వృత్తాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మహాభారతంలో ద్రౌపది దేవికి అవమానం జరిగినప్పుడు ఆమె నిండు సభలో కన్నీరు కారుస్తూ భగవంతుడైన కృష్ణుని వేడుకుంటే ఆయన వచ్చి ఆమెను కాపాడతాడు. అది కన్నీటి యొక్క విలువ. అది అందరికీ తెలిసిందే. కానీ ఇంకొకటి చెప్తాను చూడండి. ఈ పాండవులను పరీక్షించడానికి ఒకసారి దుర్వాసుడు అనే ఋషి 1,00,000 మందిని వెంటబెట్టుకుని వాళ్ళ దగ్గరకు వస్తాడండి. అది ఎప్పుడు అరణ్యవాసంలో ఉన్నారు. వనపర్తి జిల్లా సింగోటం గ్రామంలోని మాస్టర్ రామచంద్రయ్య నివాసంలో మౌన ధ్యాన కార్యక్రమం 5వ వారం విజయవంతంగా జరిగింది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణరెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న ధ్యానులను పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణరెడ్డి, స్వర్ణలత రెడ్డిలు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన శక్తి ఎంతో అద్భుతమైనదని, ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలో నడవాలని జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు 30 మందికి పైగా పాల్గొన్నారు. అనంతరం సజ్జన సాంగత్యం, ఆటపాటలతో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది. అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ధ్యానరత్న దాట్ల రాయజగపతిరాజు చేపట్టిన ఇంటింటి ధర్మ ప్రచార యాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 75వ రోజు ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో ఇంటింటి ధర్మ ప్రచార యాత్ర అద్భుతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ధ్యానరత్న దాట్ల రాయజగపతిరాజు మాస్టర్లు ధ్యానంతో కలిసి ఇంటింటికి వెళ్లి శాకాహారం విశిష్టతపై ప్రజల్లో చక్కటి చైతన్యం కల్పించారు. జీవహింస మహాపాపమని, ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని, మాంసాహారం తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎంసి డైరెక్టర్ సిద్ధ నాగేశ్వరరావు, పద్మావతి, మాస్టర్ హరిబాబు, ప్రకాశం జిల్లా మాస్టర్లు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా అడ్లూరులో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో చివరి రోజు జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. కోరికలే మనిషి దుఃఖానికి కారణమని, ధ్యాన సాధనతో కోరికలను అదుపులో ఉంచుకోవచ్చని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇది మంచిగా అర్థం చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా మంది ఏం చేసుకుంటారంటే పక్కింటి వాళ్ళతోటో ఎదురింటి వాళ్ళతోటో పోల్చుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఇన్నున్నాయి, ధనం ఉంది, నగలు ఉన్నాయి, చీరలు ఉన్నాయి. ఆడవాళ్ళు అయితే ఇక మగవాళ్ళు అయితే వాళ్ళకి ఈ స్టేటస్ ఉంది, వాళ్ళ కార్ ఉంది, వాడు బిల్డింగ్ డబల్ బిల్డింగ్ కట్టిండు, ఇంకోటి కట్టిండు, అరే నేను ఏం కట్టకపోతే నా పిల్లలకి ఇది చేయకపోతే నా అది చేయకపోతేనని ఈ పోలికలతోటి మన మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పోట్లమర్రిలోని శ్రీ వృషశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా ధర్మవరం సీనియర్ మాస్టర్ అరుణ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞాన బోధ చేశారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. విశాఖపట్నం జిల్లా పాపయ్యరాజపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో అఖండ మౌన ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ప్రతి గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అఖండ మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్ అండ్ చైర్మన్ డిఆర్పిఎస్ గోపాలకృష్ణ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. కడప పట్టణంలోని వివిధ స్కూళ్లలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. కడపలోని వైఎంఆర్ జెడ్పీ హై స్కూల్, శ్రీ చైతన్య కాలేజీ, బ్లూబెల్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఇందులో కడప సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులచే ధ్యాన సాధన చేయించారు. ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ధ్యాన శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు విశేష సంఖ్యలో పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆది శంకరాచార్యులు ప్రబోధించిన ఆత్మబోధ చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆత్మ అంటే ఏమో చెప్పుకుంటాం, దాని లక్షణాలు దానికి ఉంటాయి, దాని లక్షణాలు ఏమో తెలుసుకుంటాం. ఆత్మ కాని దాని అనాత్మ లక్షణాలు ఫస్ట్ చెప్పుకొని ఆత్మ లక్షణాల గురించి మనం చెప్పుకున్నప్పుడు మనకు క్లారిటీ ఉంటుంది. మనం ఆత్మస్థితిలో వెళ్తున్నామా, అనాత్మ స్థితిలోకి వెళ్తున్నామా, ఎక్కడ మనం ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడ మనకు లొసుకుంది, మనకు దుఃఖము, బాధ, భయము ఇవన్నీ ఎక్కడ కలుగుతున్నాయి, ఇవన్నీ కలగకూడదంటే ఆ ఆనంద స్థితి ఎక్కడుంది దాన్ని వెతుక్కొని దాంట్లో నిలబడే మనం ప్రయత్నం చేస్తాం. అది మూడో విషయం. తెలుసుకున్న తర్వాత, మననం చేసిన తర్వాత, మనకు క్లారిటీ వచ్చిన తర్వాత అనాత్మ విషయాలన్నీ పక్కన పెట్టి ఆత్మ విషయాల్లో మనస్సు నిలిపి ఆ యొక్క స్వరూపానందాన్ని పొందేకి మనం ప్రయత్నం చేయాలి. చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలో గల శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో చిత్తూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సేత్ మహా విజ్ఞానం వర్క్ షాప్ అద్భుతంగా జరిగింది. సేత్ కౌన్సిలింగ్ టీం అధినేత జి బాలకృష్ణ సారథ్యంలో మహా విజ్ఞానం వర్క్ షాప్ కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మొదటి రోజు సెషన్ అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సేత్ కౌన్సిలింగ్ టీం అధినేత జి బాలకృష్ణ ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. అనంతరం అందరూ సామూహికంగా ధ్యాన సాధన చేశారు. ఇక ఈ కార్యక్రమం ఈ నెల 27 తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు, సేత్ టీం సభ్యులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహాధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 27న ధ్యాన సాధన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 27న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్కే లాల్ పాల్గొనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్యానులకు శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహాధ్యాన కేంద్రం నిర్వాహకులు అన్నప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెదకొమర గ్రామంలో పిఎస్ఎస్ఎం పెదకొమర ఆధ్వర్యంలో అక్టోబర్ 27న అహింస మహాకరుణ మెగా శాకాహార ర్యాలీని నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. అక్టోబర్ 27న ఆదివారం రోజు ఉదయం 9:30 వెంకటాచల స్వామి దేవాలయం వద్ద నుండి అహింస మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు పిరమిడ్ మాస్టర్ చెన్నకేశవ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు అందరికీ ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలరని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎస్ఎస్ఎంని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.